వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్? అమ్మో, వీడేంటి సడన్గా ఈ క్వశ్చన్ అడిగేశాడు. ఎంతకైనా మంచిది ఈ వీడియో ఇగ్నోర్ చేయడమే మంచిది అని ఈ పాటికి స్క్రోల్ చేసేసిన వాళ్ళు చాలామందే ఉంటారు. పాపం, ఏం చేద్దాం, వాళ్ళని తప్పు పట్టలేం. ఈ ప్రశ్నే అలాంటిది. అప్పటి వరకు హాయిగా హ్యాపీగా అన్కాన్షియస్లో బ్రతుకుతున్న మనల్ని సడన్గా ఈ ప్రశ్న కాన్షియస్లోకి తీసుకొని వస్తుంది. మరి ఆ కాన్షియస్ని ఎదుర్కొనేంత సత్తా దమ్ము మనకు లేదు. అప్పటి వరకు ఏదో తిప్పలు పడుతూ అవతలి వాళ్ళ పర్స్పెక్షన్స్ నుంచి, ఒపీనియన్స్ నుంచి జీవిస్తున్న మనకు ఉన్నపలంగా ప్రపంచాన్ని వదిలేసి మన మీద మనకే దృష్టి సారించేలా చేస్తుంది ఈ ప్రశ్న. అందుకే చాలామంది ఈ క్వశ్చన్ అవాయిడ్ చేయడంలో తప్పులేదు. అది సహజమే. ఏదో బ్రతికేయాలి అనేదే వాళ్ళ నిజమైనప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా ఒక పచ్చి అబద్ధంలాగే కనిపిస్తుంది. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ ప్రశ్న ఎలాంటిదంటే, నిన్ను కారు చీకట్లో అడవుల్లో ఒంటరిగా వదిలేసినట్లుంటుంది. సలసల మండే నిప్పు మంటలపై కూర్చోబెట్టినట్లుంటుంది. ఈత రానివాడికి సముద్రపు సుడిగుండాల్లో తోసేసినట్లుంటుంది. పర్వతపు అంచుపై నుంచి నెట్టేసినట్లుంటుంది. నీలో ఉన్న నీకు జన్మనివ్వడానికి నిన్ను నువ్వే చీల్చుకుంటున్నట్లుంటుంది. కానీ ఈ ప్రశ్నను అర్థం చేసుకున్నవాడికి, దాని సమాధానాన్ని అవగతం చేసుకున్నవాడికి ఆ చీకటే వెలుగు చూపిస్తుంది, ఆ నిప్పే నీరవుతుంది, ఆ సముద్రమే ఈత నేర్పిస్తుంది, ఆ పర్వతమే పడితే పడు కానీ నీకు రెక్కలున్నాయనే విషయం మర్చిపోకు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. నీలో ఉన్న నీకు ఖచ్చితంగా, తప్పకుండా ప్రాణం పోసి మరి ఓ కొత్త నీకు జన్మనిస్తుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? ఉంటే అదేంటి తెలుసుకుందాం. ఒక కథ ద్వారా తెలుసుకుందాం. రండి, వినండి. నీలాగే నాలాగే ఊర్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్నను పట్టుకొని వేలాడుతూ ఉండేవాడు. అతని పేరు సాయి కుమార్. అప్పుడప్పుడే 10th క్లాస్ అయిపోయింది. తన స్నేహితులంతా నెక్స్ట్ ఏం చదవాలి, ఏం కోర్సెస్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, వీడు మాత్రం నా లైఫ్కి పర్పస్ ఏంటి, అవసరమైందేంటి, అనవసరమైందేంటి, అసలు నా జీవితంలో ఉన్న నా టైంని నేను ఎలా ఉపయోగించుకోవాలి అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవాడు. తనకు తెలిసిన వాళ్లకు చాలామందికి వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్నను వేశాడు. కానీ అందరూ, బాబు నీది ఇప్పుడే 10th క్లాస్ అయిపోయింది, అప్పుడే నీకింత పెద్ద ప్రశ్నలు ఎందుకు, వెళ్ళి బుద్ధిగా చదువుకపో అనేవారు. కానీ తనేమో తన టీచర్స్ని, ఫ్రెండ్స్ని, సీనియర్స్ని, ప్రొఫెసర్స్ని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యామనుకున్న వారిని, చెప్పులు కుట్టేవారిని, వాళ్ళని వీళ్ళని, చదువుకున్న వారిని, చదువుకోలేని వారిని, తన పేరెంట్స్ని, చుట్టాల్ని, అందరినీ తీవ్రంగా ఈ ప్రశ్నను అడిగేవాడు. కానీ అందరూ నీది చిన్న వయసు అనేవాళ్ళు, నీకెందుకు అదంతా అని తిట్టేవారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పినా అది సరిగ్గా సంతృప్తిని ఇచ్చేది కాదు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. సంవత్సరం అయిపోవడానికి వస్తుంది. ఇంకా సమాధానం లేదు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. సమాధానం దొరికినట్టే ఉంది, కానీ దొరకడం లేదు. ఇక లాభం లేదు. డైరెక్ట్గా దేవుణ్ణే అడుగుదామని ఓ రోజు తన ఊరి చివరున్న గుడికి వెళ్ళాడు. అడుగుతున్నాడు, కానీ సమాధానం లేదు. సాయికుమార్ ఏదో అడగడం అక్కడ బిచ్చమెత్తుకునే ఓ సాధువు గమనించాడు. బాబు, ఏంటి దేవుణ్ణి ఏమడుగుతున్నావు? నా జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటా అని అడుగుతున్నాను. అసలు లైఫ్ పర్పస్ ఏంటా అని అడుగుతున్నాను. ఓహో దేవుడా, నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అనే మనుషుల మధ్య నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటా అని అడిగే మనుషులు కూడా ఉన్నారా? మంచి ప్రశ్నే. ఏంటి మంచి ప్రశ్న? ఈ ప్రశ్న అడిగితే అందరూ నన్ను తిడుతున్నారు, పిచ్చివాడు అని అంటున్నారు. 100 మంది పిచ్చివాళ్ళ మధ్యలో నువ్వు ఒక్కడి ఉంటే ఆ 100 మంది మంచివాళ్ళు అవుతారు, నువ్వు ఒక్కడివే పిచ్చివాడివి అవుతావు. ఆయన మాటలు విని సాయికుమార్కి కాస్త దారి కనిపించినట్లు అనిపించింది. టక్కుమని, స్వామి మీరన్నా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నా ఈ అన్వేషణకు కాస్త ఫలితం చూపండి అని సాయికుమార్ కన్నీరు కార్చాడు. నేనా? నేను కేవలం బిచ్చమెత్తుకునే ఓ మామూలు బిచ్చగాడిని. నేను నీకే సమాధానం చెప్పగలను బాబు. అలా అనకండి. కావలసి వస్తే మీకు మా అమ్మ వండిన పప్పుచారన్నం తీసుకొని వస్తాను.
"హుం." బిచ్చగాడు నవ్వాడు. అతను కాసేపు ఆలోచించి, నాకన్నా బాగా సమాధానం చెప్పేవారు ఒకరున్నారు. ఇప్పుడే అక్కడ ఎవరో విత్తనం పూడ్చి వెళ్ళారు. వెళ్ళి ఆ విత్తనాన్ని అడుగు. అది నీకు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఏంటి? విత్తనాన్ని అడగాల? నువ్వు బిచ్చగాడివి కాదు, పిచ్చివాడివి. అదెలా నాతో మాట్లాడుతుంది? అతను నవ్వి, ఏ, గుళ్ళో ఉన్న రాయి సమాధానం చెప్తుందని నమ్మినప్పుడు ఆ విత్తనం సమాధానం ఇవ్వదని ఎందుకు అనుకుంటున్నావు? మనసు పెట్టడుగు. నీ ప్రశ్న స్వచ్ఛమైందైతే ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. సాయికుమార్ కాస్త ఆలోచించి, సరే, సమాధానం దొరుకుతుందంటే తప్పకుండా అడుగుతాను అని సాయికుమార్ ఆ విత్తనం దగ్గరికి వెళ్ళాడు. మట్టిలో పూడ్చిన ఆ ప్రదేశాన్ని చూసి అదేనో కాదో అని అనుమానంతో అడగడం మొదలుపెట్టాడు. ఓ విత్తనమా, నా పేరు సాయికుమార్. నీకు లైఫ్ యొక్క పర్పస్ తెలుసు అని అక్కడున్న ఓ సాధువు చెప్పాడు. నీకు నిజంగానే తెలుసా? అసలు నీకున్న పర్పస్ ఏంటి? నీ జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగాడు. చెబుతాను అని విత్తనం టక్కుమని సమాధానం ఇచ్చింది. అతను ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఏంటి? చెబుతావా? చెప్పు మిత్రమా, చెప్పు, వింటాను. ఇప్పుడు కాదు, ఓ సంవత్సరం తర్వాతరా, అప్పుడు నేను నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. అతను, సరే, ఖచ్చితంగా వస్తాను అని ఆనందంతో వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఒక్కోరన్న సమాధానం చెప్తానన్నందుకు సంతోషించి. అతను ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. తన పనుల్లో తాను నిమగ్నం అయిపోయాడు. ప్రతిరోజు ఆ విత్తనాన్నే తలుచుకుంటూ పడుకునేవాడు. దాన్నే గుర్తు చేసుకుంటూ లేచేవాడు. తన ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అలాగే ఓ సంవత్సరం గడిచిపోయింది. ఆ రోజు రానే వచ్చింది. తను ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా ఆ రోజు పొద్దున్నే లేచి ఆ విత్తనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ విత్తనం మొలికెత్తింది. ఓ విత్తనమా, నీ పర్పస్ మొలికెత్తడమా? కాదు అని విత్తనం సమాధానం ఇచ్చింది. మరింకేంటి? ఓ పని చెయ్యి, నువ్వు వచ్చే సంవత్సరం రా, నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటి, మళ్ళీ సంవత్సరం ఆగాల? కంగారు పడకు, నేను ఖచ్చితంగా చెప్తాను. అలా 2వ సంవత్సరం వచ్చాడు. అది మొక్కగా మారింది. ఓ, నువ్వు మొక్కగా మారడం నీ పర్పసా అని అన్నాడు. ఆ విత్తనం మళ్ళీ కాదంది. సాయికుమార్ కోప్పడ్డాడు. వచ్చే సంవత్సరం మళ్ళీ రమ్మంది. సాయికుమార్ 3వ సంవత్సరం కూడా వెళ్ళాడు. ఆ విత్తనం చెట్టుగా మారింది. ఓ విత్తనమా, నువ్వు చెట్టుగా మారడమే నీ పర్పసా? ఆ విత్తనం మళ్ళీ కాదంది. సాయికుమార్ ఇంకా ఎక్కువగా చిరాకు పడ్డాడు. 4వ సంవత్సరం వెళ్ళాడు. ఆ చెట్టు ఎన్నో పక్షులకు నీడనిస్తుంది, చల్లని గాలిస్తుంది. ఇదేనా నీ జీవిత ముఖ్య ఉద్దేశం? విత్తనం మళ్ళీ కాదంది. నువ్వు నాతో ఆడుకుంటున్నావు. నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే మానేసేయి. అంతేకాని ఇలా నా టైం వేస్ట్ చెయ్యకు. 4 సంవత్సరాలు అయిపోయాయి. నా బీటెక్ కూడా అయిపోవడానికి వస్తుంది. అయినా సరే నువ్వు నాకు సమాధానం చెప్పడం లేదు. మిత్రమా, నువ్వు వచ్చే సంవత్సరం రా, నేను ఖచ్చితంగా చెప్తాను అని ఆ విత్తనం మళ్ళీ అంది. సాయికుమార్ 5వ సంవత్సరం కూడా వెళ్ళాడు. పాపం, ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆకులు పువ్వులు రాలిపోయాయి. అది ఎక్కడికక్కడ వాడిపోయింది. సాయికుమార్ దాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ, ఇదేనా నీ జీవిత ఉద్దేశం? ఇలా ఎండిపోవడం, వాడిపోవడం, రాలిపోవడం? అది విని ఆ విత్తనం మళ్ళీ కాదంది. ఆ చెట్టును చూసి బాధపడ్డాడు. నువ్వు బాధపడకు మిత్రమా, ఓ పని చెయ్యి, నువ్వు వచ్చే సంవత్సరం కాదు, ఓ 5 సంవత్సరాల తర్వాత రా, నీకు నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని ఆ విత్తనం అంది. సాయికుమార్ బాధపడుతూ ఆ చెట్టును హత్తుకొని, తప్పకుండా వస్తాను, నువ్వు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, నిన్ను చూడడానికైనా వస్తాను. తన మిత్రుడు కష్టం చూసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన కాలేజ్ అయిపోయింది. స్టడీస్ పూర్తి చేసుకున్నాడు. అలా ఓ సంవత్సరం గడిచింది. ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఓ సంవత్సరం పోయింది. ప్రతిరోజు ఆ విత్తనాన్నే గుర్తు చేసుకునేవాడు. చివరిసారిగా చూసిన దాని పరిస్థితిని చూసి బాధపడేవాడు. ఈ టైం లైన్లో తను పెయింటర్ అవుదామనుకున్నాడు. ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కానీ దాని పట్ల ఏ ప్రేమ లేదు, ఏ సంతృప్తి తీసుకురావడం లేదు అని తనకు అర్థమయ్యింది. తను ఆ 5 సంవత్సరాలు ఆ విత్తనాన్ని కలిసిన సంఘటనల్ని అందమైన పెయింటింగ్స్గా వెయ్యడం మొదలుపెట్టాడు. కానీ అతనికి ఎక్కడో ఓ నిరాశ ఉండేది.
ఆ విత్తనం ఈ పాటికి చనిపోయిందేమో అని ఏడ్చేవాడు. అలా అతను పెయింటింగ్స్ పూర్తి చేసుకున్నాడు. కాలం గడుస్తూ వచ్చింది. మిగతా 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు రానే వచ్చింది. వెళ్తున్నాడు ఓ 1,00,000 ఆలోచనలతో, ఓ కోట్ల భావాలతో ఆ విత్తనాన్ని చూడడానికి. సాయికుమార్ ఆ విత్తనాన్ని చూశాడు. అది ఓ అందమైన మహావృక్షంగా మారింది. అది చూడడానికి ఓ గొప్ప అద్భుతంలా ఉంది. బహుశా స్వర్గమంతా మహావృక్షంలోనే ఉందేమో అనేంత అమోఘంగా ఉంది. 7 వింతలు కూడా ఈ మహావృక్షం ముందు ఎందుకు పనికిరాదు అన్నంత గొప్పగా వింతగా ఉంది ఆ మహావృక్షం. సాయికుమార్కి ఏదో అంధకారం తొలగినట్లు, ఏదో జ్ఞానోదయం వచ్చినట్లు, ఏదో రహస్యం అర్థమైనట్లు పరిగెత్తుతూ వెళ్ళి ఆ మహావృక్షాన్ని అత్తుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఓ విత్తనమా, నాకు అర్థమయ్యింది. లైఫ్ యొక్క పర్పస్ నాకు అర్థమయ్యింది. ఓ విత్తనమా, నీలో ఉన్న మహావృక్షానికి ప్రాణం పొయ్యడమే నీ జీవిత ముఖ్య ఉద్దేశమని నాకు అర్థమయ్యింది. ఆ వృక్షాన్ని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. మిత్రమా సాయికుమార్, నన్ను చూసిన వారంతా ఆహా ఎంతటి గొప్ప మహావృక్షము అని అన్నారు. కానీ నేను మహావృక్షమైనా సరే నువ్వు ఇప్పటికీ నన్ను ఓ విత్తనమా అని పలకరిస్తావు. లైఫ్ యొక్క పర్పస్ నీకన్నా బాగా ఎవరికి తెలుసు మిత్రమా? నా జీవిత ఉద్దేశం నాలో ఉన్న మహావృక్షానికి ప్రాణం పొయ్యడమే కాదు, ఆ మహావృక్షమయ్యే ప్రక్రియను జీవించడం, జయించడం. మిత్రమా, నువ్వు మొదటి సంవత్సరం వచ్చావు, నేను మొలికెత్తాను. అప్పుడు నాలో మహావృక్షం ఉంది. 2వ సంవత్సరం వచ్చావు, నేను మొక్కగా మారాను. అప్పుడు నాలో మహావృక్షం ఉంది. 3వ సంవత్సరం చెట్టుగా మారాను. అప్పుడు నాలో మహావృక్షం ఉంది. 4వ సంవత్సరం పక్షులకు స్థావరం ఇచ్చాను, ఎందరికో నీడనిచ్చాను. 5వ సంవత్సరం నా పరిస్థితి చూసావుగా. నేను మొత్తంగా వాడిపోయాను, రాలిపోయాను, ఎండిపోయాను. అయినా సరే అప్పటికి కూడా నాలో మహావృక్షం ఉంది. ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాల తర్వాత దాని సమయం వచ్చింది, మహావృక్షంగా మారింది. కానీ నిజానికి నేను నువ్వు చూసిన విత్తనాన్నే. ఇప్పుడు ఉన్న ఈ మహావృక్షంలోనే ఆ విత్తనం ఉంది. అప్పుడు నువ్వు చూసిన ఆ విత్తనంలోనే ఈ మహావృక్షం దాగుంది. విత్తనం నుంచి మహావృక్షం అవ్వడమే నా జీవిత ముఖ్య ఉద్దేశం కాదు. విత్తనం నుంచి మహావృక్షంగా మారే ఆ ప్రక్రియను జీవించడమే నా ముఖ్య ఉద్దేశం. మిత్రమా, నీ పర్పస్ ఎప్పుడు గమ్యం అవ్వకూడదు, ప్రయాణమే అవ్వాలి. నువ్వు 100 అడుగులు నడవాలని గమ్యంగా పెట్టుకున్నప్పుడు 100వ అడుగును గుర్తించినంత మాత్రాన మొదటవ అడుగు విలువ పడిపోతుందా? 10వ అడుగు విలువ పడిపోతుందా? 50వ అడుగు విలువ పడిపోతుందా? 99వ అడుగు విలువ ఏమాత్రమన్నా పడిపోతుందా? ప్రతి అడుగు నీ పర్పస్ అవ్వాలి, ప్రతి అడుగు నీ గమ్యం అవ్వాలి. ఏదో ఒక రోజు నీ లక్ష్యాన్ని చేరుకుంటావనే ఆలోచన వదిలేసేయి. ఈరోజే నీ లక్ష్యాన్ని జీవించు. ఈరోజే నీ గమ్యాన్ని జీవించు. ఈరోజే నీ జీవితాన్ని జీవించు. ఈరోజు జీవించడమే నీ జీవిత ముఖ్య ఉద్దేశంగా మారాలి. మిత్రమా సాయికుమార్, నీకు నాకు పెద్ద తేడా లేదు. నేను విత్తనాన్ని, నువ్వు విత్తనానివి. నేను ఒకే దగ్గర స్థిరంగా ఉండే మనిషిని, నువ్వు కదులుతూ ఉండే మహావృక్షానివి. మిత్రమా సాయికుమార్, నువ్వు ఓ పెద్ద గొడ్డలి తెచ్చి నన్ను నరికేయొచ్చు, కానీ విత్తనం నుంచి మహావృక్షమయ్యే నా ప్రక్రియను నువ్వు నరికేయలేవు. ఆ నీ సహజ ప్రక్రియనే నువ్వు తెలుసుకోవాలి. వెళ్ళు, వెళ్ళు, జీవితం మూలాల్లోకి వెళ్ళు. జీవితంలో ఎత్తుకు వెళ్ళాలంటే జీవితంలో లోతుకు వెళ్ళాలి. నేను ఆకాశపు అంచును తాకుతున్నానంటే నేను పాతాళపు లోతుకి వెళ్ళానని అర్థం. నీ జీవితానికి నా జీవితానికి పెద్ద తేడా లేదు. వెళ్ళు, వెళ్ళి నీ జీవితాన్ని జీవించు. నీలో ఉన్న వాడికి ఎలా ప్రాణం పోయాలనుకుంటున్నావో ఆ ప్రక్రియలో జీవించు. మిత్రమా సాయికుమార్, నీలో ఉన్న మహావృక్షానికి ప్రాణం పోసే సమయం వచ్చేసింది అని ఆ విత్తనం సాయికుమార్ జీవితానికి జయభేరి మోగించింది. ఓ మహావృక్షమా! మొట్టమొదటిసారిగా సాయికుమార్ ఆ విత్తనాన్ని మహావృక్షమా అన్నాడు. ఆ పిలుపుకి మహావృక్షం పువ్వుల రూపంలో కన్నీరు కార్చింది. జీవిస్తాను మిత్రమా, జీవిస్తాను. అవగాహనతో, అద్భుతంతో జీవిస్తాను. ప్రతిరోజు నా గమ్యం అన్నట్లుగా, ప్రతిరోజు నా పర్పస్ అన్నట్లుగా జీవిస్తాను. సాయికుమార్ అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఏదో జీవిత రహస్యం తెలుసుకున్నట్లుగా, ఏదో జీవితామృతం దొరికినట్లుగా తన ఇంటికి వెళ్ళి ఆ మహావృక్షం పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రక్రియలో జీవించాడు.
మంచిని, చెడుని, తప్పుల్ని, ఒప్పుల్ని, ఆనందాల్ని, బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని అన్నిటినీ పరవశంతో అనుభూతి చెందుతూ జీవితపు ఎత్తుకి వెళ్ళడానికి, జీవితపు లోతుకి వెళ్తూ ఆ ప్రక్రియలో జీవించాడు. ఆ పెయింటింగ్ని పూర్తి చేశాడు. చివర్లో ఆ పెయింటింగ్ కిందట ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అనే సెంటెన్స్ రాసి ఆ అందమైన పెయింటింగ్ని పూర్తి చేశాడు. ఓ అద్భుతాన్ని స్పృశించాడు.